హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ నేను కలిసినప్పుడు మా ఫ్రెండ్ పాపం చాలా బాధగా ఉంటే ఏంట్రా అలా ఉన్నావు అని అడిగితే, మా అబ్బాయికి పెళ్లి చేద్దామని చాలా సంబంధాలు చూస్తున్నానురా, చివరి వరకు వస్తున్నాయి, ఇద్దరికీ నచ్చుతున్నాయి, ఏదో ఒక కారణంగా చెడిపోతుంది, అయినా సరే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటే నేను అందరినీ హేళన చేసేవాడిని. అది నిజమేనేమోనని చెప్పి ఇప్పుడు నాకు అనిపిస్తుందిరా అంటే, ఎవరు చెప్పారురా నీతో స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెప్తే, ఏ స్వర్గంలో నిర్ణయించబడతాయని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని సామెత కూడా ఉంది కదరా అంటే, అరే దానికి నేను ఒక రిఫరెన్స్ చెప్తాను. స్వర్గం నరకం అనేది పవిత్ర గ్రంథాల్లో ఏ తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉన్న వాళ్ళకి స్వర్గంలోకి వెళ్తారు, పాపం చేసిన వాడు అవసరమైతే ఈ భూమి మీద శిక్ష అనిపిస్తాడు, లేకపోతే పాపానికి నరకానికి వెళ్తాడని చెప్పి ఉంది. మరి ఆ లెక్కలో స్వర్గంలో ఉండేదెవరో నరకంలో ఉండేదెవరో నేను చెప్పక్కర్లేదు. పెళ్ళిళ్ళు మరి అక్కడ జరగటం అనేది సాధ్యం కాదు కదా అంటే, మరి ఎక్కడ జరుగుతీరా? పెళ్ళిళ్ళు అనేవి భూమి మీద జరుగుతీరా, మనమే చూసుకోవాలి అన్నాను. సరే మరి అయితే నక్షత్రాలు కలవట్లేదేమో మా అమ్మాయిది, మా చేసుకున్న అమ్మాయిది, అందుకోసమనే ఒకవేళ మ్యారేజ్ కుదరట్లేదేమో రా అన్నాడు. నక్షత్రాలు కలవటం ఏంటిరా అన్నాడు. అదేరా మ్యారేజెస్కి జాతకాలు చూపించినప్పుడు అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రం కలిస్తేనే మంచిగా వివాహం జరుగుద్ది అని ఉంది కదరా అంటే, సరే ఆ విషయం అయితే నేను చెప్పలేనురా, అలాగా నక్షత్రాలు కలిసి మంచిగా ఉండేటట్లయితే చేసుకున్న కొన్ని రోజులకే గొడవలు పడి విడిపోయిన కుటుంబాలు అన్నీ ఉన్నాయి కదరా. అయినా నేను ఒక విషయం చెప్తున్నాను, ఆకాశంలో ఎన్ని లక్షలు ఉన్నాయో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేదు. బట్ మనం లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు ఉన్నాయని మాత్రం శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేశారు. కానీ అవి ఎప్పుడన్నా కలుసుకుంటాయి అన్న మాట నువ్వు ఎప్పుడైనా వినటం కానీ చూడటం కానీ ఎవరైనా చెప్పటం కానీ విన్నావంటే లేదురా అన్నాడు. మరి అలాంటిది అన్ని లక్షల కోట్లు ఉండే ఆ నక్షత్రాలే ఒకదాంతో ఒకటి కలవలేనప్పుడు మ్యారేజ్ కోసం ఉన్న ఆ 36 నక్షత్రాలు, 36 40 ఎన్నో నాకు తెలియదు, నా నోటికి వచ్చింది చెప్పాను, ఆ నక్షత్రాలు కలుస్తాయి అంటే నువ్వెలా నమ్మేవరా అంటే, ఏంట్రా నువ్వు పద్యానికి చాలా వేదాంతో చెప్పిన తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, మరి అలాగైతే ఇంక మ్యారేజ్లు జరగకోకుండా అలా ఉంటే అలా ఉండిపోవటమేనా అంటే, ఒక్క విషయం చెప్తాను రా, ఏ విషయంలోనైనా కంగారు పడచ్చు కానీ మ్యారేజీ విషయంలో మాత్రం కంగారు పడకూడదు. ఒక విషయం ఆగుతుందంటే ఒక 2 అడుగులు మనం వెనక్కి వేయటం మంచిది. మనం ఏదో జాతకాలు కుదిరిని అవి కుదిరిని అని కంగారు పడి చేసేస్తే మన పిల్లల జీవితాన్ని ఎలా నాశనం అయిపోద్దో అని తెలియజేయటానికి నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యారేజీ కథ అనుకోండి, అది చెప్పాను. చెప్పిన తర్వాత అతను రియలైజ్ అయ్యాడు. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒక మ్యారేజ్ బ్యూరో దగ్గరికి ఒక తండ్రి వాళ్ళ కూతురికి సంబంధాలు చూడమని ఆ బయోడేటా అవన్నీ తీసుకొని వస్తారు. ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఉద్యోగం చేస్తూ ఉంటుంది, కట్నం కూడా బాగా ఇచ్చుకోగలరు, మాకు కూడా ఒక ఎంప్లాయీ కావాలి, వాళ్ళు కూడా రిక్వైర్మెంట్స్ ఏమో అడిగారు. సరే అని చెప్పి ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ రాసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత ఆల్రెడీ ఈ అమ్మాయి రిక్వైర్మెంట్స్తో ఉన్న ఒక బయోడేటాలో ఉన్న అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు కూడా సరే మాకు అమ్మాయి ఫోటో అవి పెట్టండి అనేటప్పటికి ఇద్దరు ఫోటోలు పంపిద్దామని అనుకునే ముందు ఈ అమ్మాయిలకు ఫోన్ చేస్తారు, అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, నిన్నే వచ్చారు,
ఈ రోజు ఒకరు ఫోన్ చేశాను, మీ అదృష్టం ఉండి ఆ మ్యారేజ్ మీకు ఫిక్స్ అవ్వచ్చానంటే, ఇంత తొందరగా మీరు మ్యారేజ్ చేశారంటే కనుక అందులో ఏదో లోటుపాట్లు ఉంటాయండి. మాకు ఆ అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్టులు రిపోర్ట్లు మాకు కావాలి అని వీళ్ళు అడుగుతారు. ఈ మ్యారేజ్ బ్యూరో ఆయనకి పిచ్చకపోద్ది. కాకపోతే నవేడేస్ టెస్ట్లు అవన్నీ అడుగుతున్నారు, అవన్నీ కామనే కాబట్టి ఒక మాట చెప్దాం తప్పే ఉందని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, ఏమండి ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడాను, కానీ మనం మాట్లాడుకునే ముందుగా మీ ఆరోగ్యానికి సంబంధించిన టెస్ట్లన్నీ కావాలని అడుగుతున్నారంటే, ఎవడయ్యాడు టెస్ట్లన్నీ చేయించమని అడగటానికి? అంటే మా అబ్బాయి ఏమన్నా తిరుగుబోతులా కనపడుతున్నాడా, ఏమన్నా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి కనపడుతుంటే? అది కాదు సార్, హాస్పిటల్కి వెళ్తున్నాము, ఏ చిన్న ఆపరేషన్ చేసుకున్నా సరే హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు, మరి దానికి మనం ఏమన్నా అనగలుగుతున్నావా? ఉన్నాయా లేదా నిర్ధారణ చేసుకుంటాకే కదా అని అంటే, సరే అయితే ఆ అమ్మాయి అడిగిన దానికంటే ఇంకొక 10 టెస్టులు ఎక్స్ట్రా రాసి ఆ అమ్మాయి టెస్టులు కూడా కావాలని అడుగుతారు. సరే అలాగే నేను అడుగుతాను అనేటప్పటికి, సరే ఒకరోజు వాళ్ళ టెస్టులు వీళ్ళ టెస్టులు ఈ నలుగుతా ఉంది, ఇంకెవరు రిపోర్ట్లు బ్లడ్ రిపోర్ట్లు అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఒకరోజు ఆ పెళ్లి కూతురు తండ్రి వచ్చి, ఏమండి ఏంటి వాళ్ళ అబ్బాయి మరి ఏంటి రిపోర్ట్లు బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ అడిగాం కదా, ఏమన్నారంటే, ఏమోనండి వాళ్ళు చెప్తామన్నారు అనేలోపు అని ఆయన వెళ్ళిపోతాడు. నేను ఉంటే ఫోన్ చేస్తాను దానికి. కరెక్ట్గా ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి ఆయన వచ్చి అతను బయోడేటా అవన్నీ ఇచ్చి, సార్ మరి బ్లడ్ టెస్ట్లు అయ్యానంటే, అందుకేనయ్యా మేము ఎక్కడో చేయించుకుంటే మళ్ళీ టెస్ట్లు కల్పించానంటావు కదా, మీ పక్కనే ఉంది కదా మంచి ల్యాబ్, ఇంటర్నేషనల్ టెక్నాలజీతో పెట్టినట్టు ల్యాబ్ ఉంది కదా, అక్కడే ఇచ్చి వెళ్తాను, నా రిపోర్ట్లు కూడా నువ్వు నాకేం చూపించవసరం లేదు, వాళ్ళకి పంపించి ఓకే అనాలి, తర్వాత వాళ్ళ రిపోర్ట్లు నాకు వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చేయాలంటే, సరే నడవండి ముందు వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చిరామని చెప్తే, ఆ పక్కనే ఆ మ్యారేజ్ బ్యూరో పక్కనే ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ అవన్నీ ఇచ్చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా కొంచెం సేపు ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత కూర్చుందామని చూసేటప్పటికి ఆ మ్యారేజ్ బ్యూరో అతను కొంచెం టీ తాగుతాకు బయటకు వెళ్ళేటప్పటికి ఊరికి అతని దగ్గర ఉన్న ఫైల్ రెఫర్ చేస్తే ఈ అమ్మాయి ఫోటో కనపడి, కింద ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లు అవన్నీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు తీసుకుంటారు కానీ ముందు సంబంధం వచ్చిన తర్వాత ఇవ్వరు కాబట్టి, మాట్లాడేది ఎప్పుడు ఇవ్వరు కాబట్టి ఈ ఫోన్ నెంబర్ సంపాదించి, అసలు వాళ్ళు అడిగారో లేదో ఈ రిపోర్ట్లు, ఈ పక్క ల్యాబ్ వాళ్ళకి వీడికి ఏదైనా లింక్ ఉందేమో, పేషెంట్లు ఎవరైనా తీసుకొస్తే ఈ రోజుల్లో కమిషన్ ఇస్తున్నారు కదా, అందు గురించి అలా చెప్పుంటాడేమో, ఒకసారి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడితే పోద్ది కదా అని చెప్పి కామ్ కూడా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎవరో తెలియని వాళ్ళలాగా, సార్ ఇలాగా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాము, మీ అమ్మాయి బయోడేటా ఇలా చూసాము, మా అబ్బాయి కూడా ఇలాగా అని చెప్పి ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందామా అనేటప్పటికి వాళ్ళు అంటారు, అలాగే సార్ తప్పనిసరిగా మాట్లాడుకుందాము అంటే, ఇతను వీళ్ళని తెలియదు వాళ్ళకి. సరే అని చెప్పి మా ఒకరోజు ఇరువురు ఇళ్ళకి వెళ్దామని నిర్ణయించుకుంటారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి అబ్బాయి, ఆ అబ్బాయికి అమ్మాయి ఇద్దరు నచ్చేటప్పటికి అప్పుడు ఇద్దరికి డౌట్ వస్తుంది, ఒక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత. ఈ విషయం గనక మ్యారేజ్ బ్యూరో వాడికి తెలిస్తే గనక తప్పనిసరిగా బ్లడ్ రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్పి ఏదో ఒక పుల్ల పెట్టేస్తాడు, మనకి ఏదో ఒక రకంగా చెడగొట్టేస్తాడు. అందుకోసమని నా నెంబర్ బ్లాక్ చేసేయాలి, ఆడు ఫోన్ వచ్చినా సరే ఎత్తకూడదని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి ఏదైతే ఆలోచించాడో అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా అదే ఆలోచిస్తారు, ఇద్దరు నెంబర్ బ్లాక్ చేసేస్తారు. సరే రిపోర్ట్లు వస్తాయి. వచ్చిన తర్వాత అమ్మాయి రిపోర్ట్లన్నీ సూపర్గా ఉన్నాయి, కానీ ఆ అబ్బాయికి పాపం క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉంది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా బయటపడింది అనమాట. పాపం ఈ టెస్ట్ ద్వారా, ఈ మ్యారేజ్ ద్వారా ఇమీడియట్ గా అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే
ఏ రోజు చనిపోతాడో తెలియదు అన్నప్పటికీ ఈ మ్యారేజ్ బ్యూరో అతనికి పాపం చాలా బాధపడతాడు. అయ్యో ఎంత చిన్న వయసులోనే పాపం క్యాన్సర్లు వచ్చేసి ఎంతో మంది చనిపోతున్నారు. పెళ్లి సంగతి తర్వాత కనీసం క్యాన్సర్ ఉందని చెప్తే ముందు వాళ్ళు వైద్యమన్న మొదలు పెట్టుకుంటే బాగా ఉన్నవాళ్ళు దేవుడు ఎంతకాలం ఆయనకు ఆయుష్ ఇస్తాడో అని చెప్పి అతనే సొంతగా ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర లేరు. సరే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు, అమ్మాయిల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు. ఏంటి చుట్టుపక్కల వాళ్ళు వెళ్తే వాళ్ళు ఊరు వెళ్ళారని వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఊరు వెళ్ళారని ఈ పక్కింటి వాళ్ళు చెప్తారు. తీరా చూస్తే వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాకి నిర్ణయం తీసుకున్నారని ఇతనికి తెలిసి పిచ్చెక్కిపోద్ది. అమ్మో అప్పుడు గనక మనం అతనికి చెప్పకపోతే వాళ్ళు చచ్చిపోతారు ముందు. ఎంత ఇమీడియట్ గా ముందు ఇది స్టార్ట్ చేయకపోతే, వైద్యం స్టార్ట్ చేయకపోతే చనిపోతాడు అన్నాడు. కాబట్టి ఎంత తొందరగానన్నా తెలియచేయాలి. అలాగే ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయిన తర్వాత క్యాన్సర్ వస్తే అది దేవుడు నిర్ణయించింది అనుకొని ఏమి చేయకుండా ఉండాలి. కానీ పాపం ముందే జరుగుతుందంటే ఆ అమ్మాయి జీవితం చేసుకున్న ఒక రోజు లేకపోతే తాళి కడతా ఉండగానే చనిపోతే ఆ అమ్మాయి అన్యాయం అయిపోద్ది కదా. అలాంటిది కూడా జరగనివ్వకూడదు. ఒకవేళ అలా ఉందని తెలిస్తే పెళ్లి కొడుకులు కూడా ఒప్పుకోరు పెళ్లి చేసుకుంటా. కానీ అతి నమ్మకం మీద వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఎలాగైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అప్పటికే పెళ్ళి అయిపోవటం, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హనీమూన్కొని వేరే దేశం వెళ్ళిపోతారు. ఈ పెళ్ళిళ్ళ పేరు ద మ్యారేజ్ బ్యూరో ఓనర్ వచ్చాడు అని లోపల నుంచి చూసిన వాళ్ళ నాన్న వీడు ఇక్కడికి ఎలాగొచ్చాడరా ఇప్పుడు చూస్తే కనుక లేనిపోని అడుగుతాడని ఆ బయట వాళ్ళ బంధువులు ఉంటే నేను లేనని చెప్పు, పెళ్ళయింది, వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు ఆల్రెడీ, నేను మాత్రం వేరే ఊరు వెళ్ళానని చెప్పండి అని చెప్పేటప్పటికి ఆ బ్యూరో ఆయన వెళ్ళి ఎవరండి మీరని అడుగుతారు. వాళ్ళు ఇలాగా నేను వాళ్ళకి సంబంధం చూశానండి, అయితే నేను అని చెప్పబోతే ఏమోనండి ఆయన్ని మాకు తెలియదు, వాళ్ళు పెళ్ళయింది హనీమూన్ వెళ్ళిపోయారు, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మాత్రం ఈ ఊళ్ళో లేరంటే సరేనండి ఇమ్మీడియట్ గా ఈ రిపోర్ట్లు చూసి ఇందులో ఏమైతే ఉందో అది పెళ్లి కొడుకు తండ్రికి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పి అతనికి వెంటనే వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ లోపల నుంచి అంటున్న వాళ్ళ తండ్రి ఏంటి బ్లడ్ రిపోర్ట్లు అంటున్నాడు, ఏంటి కంపెనీ సేవ్ అయిందా అని గబగబా వచ్చి చూసేటప్పటికి ఆ బ్లడ్ రిపోర్ట్ చూసేటప్పటికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ నుండి ఒకేసారి కుప్పకూలిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జాంపుల్ కాదు, కొన్ని సందర్భాలు బట్టి కొన్ని ఆలోచనలు బట్టి నేను పేర్లు మార్చాను. కానీ జరిగిన వారం రోజులకే ఒక అతను చనిపోయాడు నిజంగా. అందుకోసమని ఫర్ అవేర్నెస్ నేను చెప్పాను, ఎవరిని కించపరచాలని కాదు. ఇన్ని మాట్లాడుతాను, నేనే ఎప్పుడు చనిపోతాను లేదు మనం చెప్పలేము, పుట్టడం చనిపోవటం మన చేతుల్లో లేదు. ఓకే, అయితే ఇది ఎందుకు చెప్పానంటే మా ఫ్రెండ్ కంగారు పడటం వల్ల చిన్న మాట కోసం ఆ బ్యూరో కట్టవలసిన డబ్బులు కలిసి వస్తాయేనో లేదు, వాడికి ఆ ల్యాబ్ బోర్డుకి ఏదో లాబింగ్ ఉందేమో, వాడికి ఊడికి ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంది, మీ డబ్బులు ఏం కడతలేదు కదా ఆడికి. ఇలా చిన్న చిన్న విషయాల్లో కకృతిపడి పిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. నక్షత్రాలు కలుతున్నాయి అంటున్నారు, నక్షత్రాలు జాతకాలు కలిసిన వాళ్ళందరూ తొందరగా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. నక్షత్రాలు అలాంటివి ఏమి చూపించుకోకుండా ఏదోలే పర్వాలేదు మనకి ఇది నచ్చి మనకి దేవుడిది నిర్ణయించాడని సాటిస్ఫై అయిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అమాంతంగా దీపావళిలో రోజున వెలిగే కాకర పొగొత్తలాగా మెరుపులుగా మెరిసిపోతూ ఉన్న జీవితాలు కూడా అనేకమైనవి చూసా. కాబట్టి మ్యారేజ్ ఏ విషయంలో తొందరపడినా వెనక్కి తీసుకోవచ్చేమో కొన్ని విషయాల్లో, మ్యారేజ్ విషయంలో అందులో ఈ రోజుల్లో
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరు మనస్తత్వాలు కలిసి ఉంటేనే ఆ కుటుంబం నిలబడద్ది అన్న మాట కూడా తప్పే. ఎవరి మనస్తత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు. అంతవరకు ఎందుకు, నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు నీ బంధువుల మనస్తత్వాలే కలవు. ఒక్కోసారి ఘర్షణలు వస్తాయి, అది కూడా పక్కన పెట్టే. నీతో నువ్వు ఉన్నప్పుడు ఒకసారి నీకేదో చెడు పని చెయ్యాలని అనిపించినప్పుడు నువ్వు వద్దు అని నీ మనసుకి ఎంత నచ్చ చెప్పినా వినపడకుండా పట్టించుకోకుండా నీ మనసుని నువ్వే లెక్క చేయకుండా నువ్వే వెళ్ళి తప్పు చేసిన సంఘటనలు అనేకమైనవి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇతరులు రెండు వేరు వేరు మనస్తత్వాలతో ఎక్కడో పుట్టిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు మారిపోయి నీ మనస్తత్వాలు కలిసిపోతాయా? 50% కలిస్తే వాళ్ళ జీవితాంతం హ్యాపీగానే బతుకుతారు. రిమైనింగ్ 50%తో హౌ టు అడ్జస్ట్, ఒకళ్ళ మాటకి ఒకళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది నేర్చుకుంటారు. అందుకోసమని వచ్చినమ్మటే మా అబ్బాయి చెప్పినట్టుగానే మా అబ్బాయి బతికినట్టుగానే ఉండాలి అనుకోను, లేదు మా అమ్మాయికి నచ్చినట్టుగానే మా అమ్మాయి ఏది చెప్తే దానికి ఎదురు చెప్పకూడదే, అలాంటి సంబంధాలే అని చూసుకునేటట్టయితే కనుక ఆల్రెడీ ఇప్పుడు ఏ మ్యారేజ్ వయసు 30+ దాటిపోతున్నాయి చాలా మందికి. ఐ మీన్ అనేక కారణాలు ఉండొచ్చు, దానివల్ల తప్పులేదు. కానీ ఇలా జరుగుతుంది కదా అని చెప్పి మనమేదో మనస్తత్వాలు కలిసిపోతాయి అని కంగారు పడి ఎవరిని ముందు వెనక చూడకుండా గనక చిన్న ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే మనం ఉంటాము. కొన్ని రోజులు మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ మన అమ్మాయి కానీ అబ్బాయి జీవితాన్ని ఒక రకంగా అగ్నిగుండంలోకి దోసిన వాళ్ళు మనమే అవుతాం. అటువంటి పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, బట్ వీ కెన్ క్రియేట్ హెవెన్ ఇన్ దట్ ఎర్త్. ఈ భూమి మీదే మనం స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళందరూ కలిసి ఏదైనా ఇబ్బంది వచ్చినా మళ్ళా అడ్జస్ట్ అయ్యి, వచ్చినా కాదు వస్తాయి, వచ్చినా సరే అడ్జస్ట్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళంటూ ఇంకొకరికి జన్మనిచ్చినప్పుడు డెఫినెట్గా మనం కూడా స్వర్గంకి వెళ్తాం, వాళ్ళు కూడా స్వర్గాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. అటువంటి స్వర్గంలో జరగాలని కోరుకుంటున్నా వేచి చూస్తున్న వధూవరులందరికీ అడ్వాన్స్గా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.